లైన్లోకి వచ్చేసింది. ఇలా నేను అన్నాను అనుకోండి, అది అడ్డుపడే మాట. కానీ నేను అలా అననుగా. ఎందుకంటే అమ్మాయి గారికి కాబోయే భర్త శ్రీ శ్రీ గౌతమ్ గారు ఉత్తముడు. ఇది మళ్ళీ మీరు తిరిగేసింది. ఒట్టి ఉత్తముడు కాదు పార్చతం గారు, మర్యాదస్తుడు, మొహమాటస్తుడు, పద్ధతి తెలిసినవాడు, సుగుణాల సంపన్నుడు, అందగాడు. మీ మనవరాలి గుణగణాలకి సుగుణాలకి ఏడు చూడైనవాడు. భూతద్దం పెట్టి వెతికినా ఈ భూమండలం మీద మరొకడు ఇలాంటి వాడు లేనే లేడు అనేలాంటి వాడు. జోష్నమ్మకి కాబోయే మొగుడు, పైగా గౌతమ్ గారికి ఆడవాళ్ళంటే ఎంత గౌరవమో. చేతులు కట్టుకొని మరీ మర్యాదగా మాట్లాడతాను. చేద్దాం, అందరికీ అదృష్టం టిఫిన్ ప్లేట్లో చట్నీ లాగా దొరుకుతుంది. కానీ అమ్మాయి గారికి సాంబార్లో దొరికేసింది. ఇంకా కావాల్సినంత పోసుకోవడమే. కాఫీ ఇచ్చావుగా, వెళ్ళు. కాబోయే మొగుడు గురించి మాట్లాడుతుంటే అమ్మాయి గారికి ఎంత సిగ్గు. సిగ్గుపడండి, సిగ్గుపడండి. రోజుల దగ్గర పడ్డాయి కదా. దేనికి? నిశ్చితార్థానికి. దొరికిన అవకాశాన్ని వాడేసుకుంటున్నారు. కోరి మరీ నెత్తి పెట్టుకున్నావు కదా, అనుభవించు. ఈ శాపనార్థాలపై ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలో మరొక ప్లాన్ మనం రెడీ చేసుకోవాలి. అదే నమ్మితే ప్రాణాలు ఇస్తాడు. వాడిది నా బ్లడ్. లక్షణాలు మాత్రం మనవి రాలేదు. వాడి బాబులాగే మంచోడు. గ్రాని పోతనే బాబు, ఉంటే చంపేలా ఉన్నావు. గ్రాని నువ్వు పోవడం కాదు, ఆ దీప పోవాలి. కాశీ గారిని అడ్డు పెట్టుకుని ఆ నిశ్చితార్థం ఆపి ఆ నింద దీప మీద వేస్తే చాలు. నేను అనుకున్నది జరుగుతుంది. బాబుని మాత్రం కట్టు కని పెట్టాలి. అయితే మనం సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే. ఏంట్రా నడక మారింది? నిన్నటి వరకు ఎండలు కాసాయి, ఇప్పుడు వర్షం పడుతుంది. కాలం మారినట్టు అడిగావా? నువ్వు మీ ఆవిడ మరి ఇంత తేడాగా ఉన్నారేంట్రా? వైబ్రేషన్ ఎఫెక్ట్. అంటే మనకు అందుబాటులో తేడాగా ఉన్నారనుకో. తేడాగాలంటే నువ్వు అనుకునేది కాదులే. మరి ఎలాంటి వాళ్ళు? నీలాంటి వాళ్ళే. నాలో అంత తేడా నీకే కనిపించిందిరా? చివరిలో చెప్తా. నువ్వు చివరిలో చెప్తాను అన్నావంటే ఎవరికో తాలింపు వేసినట్టే. ఇంకెవరికి? నీ మనవరాలకే. మళ్ళీ ఏం చేసావురా? మంచి విషయాలు ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలంట. అయితే నాతో చెప్పరా. నేనేమైనా నీ కూతురు క్లాస్మేట్ అనుకుంటున్నావా? క్లాస్మేట్ కూతురుకుంటే తన స్కూల్ మార్పించేసి వేరే స్కూల్లో చేర్పించేవాడి. హలో, కొంచెం ఓవరాక్షన్ ఎక్కువైంది. చూస్తుంటే తెలుస్తుంది. డ్రైవర్ గాడివి డ్రైవర్లో ఉండు. ఆయన నీతో నాకేంటి వారు? నేను ఓనర్ గారితో మాట్లాడుకుంటాను. పెద్ద సారు, పెద్ద సారు. చిన్న పెద్ద తేడా లేకుండా పోయింది. ఏమైంది? ఒక నిమిషం. చిన్న సారు, చిన్న సారు, చిన్న సారు. ఏమైందిరా? మంచి విషయం కదా మేడం, అందుకే అందరిలో చెప్తామని పిలుస్తున్నాను. ముందేంటో చెప్పరా? ఒకే కానీ కాయ కాసేస్తే ఏంటని. ఇది కూడా అంతే. మంచి విషయం వినాలంటే కాస్త ఓపిక ఉండాలి. చెంటి బాబా, రామరదలా, నువ్వు కానీ వార్త విన్నావంటే మధ్యాహ్నం భోజనం కాస్త తక్కువ తింటావు. ఎందుకంటే ఆనందంతో సగం నిండిపోతుంది కాబట్టి. అంత శుభవార్త ఏంటో నాకు కూడా చెప్పరా? ఆ పేరు కాదు పెద్ద సారు, చూపించేది. ఏంటది? మనం ఏ రోజు ఆ రోజు మర్చిపోతాం అనుకుంటా. అవునరా, నాకు మతిమైపోద్ది. ఇంకోసారి అడిగితే చెప్పవా? వింటే తమరు కూడా ఎగిరి కనిచేస్తారు. జాడీలో ఆవుకి ఊరినట్టు ఊరించి చెప్పుతావేంట్రా? అది ఏంటో చెప్పు. ఇంటి కాబోయే అల్లుడు గారు కాబోయే భార్యకి నిశ్చితార్థ ఉంగరాలు పంపించారు. నిశ్చితార్థ ఉంగరాలా? ఇది మామూలు ఉంగరాలు కాదు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిపించి ఆ కళ్యాణంలో ఈ ఉంగరాలు ఇచ్చి గోదావరి జలంలో అభిషేకించి మరీ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఎవరు? గౌతమ్ వాళ్ళ అమ్మగారు. చాలా సెంటిమెంట్ అంట. అంత సెంటిమెంట్ ఉంగరాలు నీ చేతికి ఎందుకు ఇచ్చారు? మా బావ చేతుల మీదుగా ఉంగరాలు ఇస్తే మంచిదని అతని సెంటిమెంట్. ఓహో, సెంటిమెంట్ ఎక్కువైంది. సెంటిమెంట్ లేని మనిషి సిమెంట్ లేని గోడలు అంటాడు. వారు నిలబడ్డో. నాతో ఈ మాట తన మాటగా మీతో చెప్పమన్నారు. చెప్పావుగా ఉంగరాలు. ఇటువంటి చిన్నమాడి గారు వెళ్ళి పెద్ద మేడం గారికి చూపించండి. మళ్ళీ నచ్చలేదు పెట్టుకోను అంటే ముహూర్తాలు ఆపుకోలేం కదా. ఇది నిజమే. సారీ చిన్నమాడి గారు ఇదిగోండి.